ఆఖరికి కోతి కూడా రూల్స్ లెక్కన ఉన్నవరా పాల్తున్నా కొడుకులు నేను మరీ అంత ఎదవలా అట్లుంటది మాత్రమే సంవత్సరాల నుంచి అదే కటింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. केसरी त्योहार विमल बोलो जुबान केसरी ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్ళుండే నాజేది. చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇట్లా రచ్చ చేసినాం, ఏమేమి చేసినామో అన్నీ చూపిస్తా. ఒక్కొక్కటి అయితే కిరాక్ ఉంది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఆ వీడియో చూసి మీరు షాక్ అవుతారు. కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే గట్టిగా పెట్టండి. నెక్స్ట్ లెవెల్ ఉండాలి కామెంట్ అయితే. కిరాక్ తీసినాం, నా బెస్ట్ అయితే నేను ఇచ్చిన, మీరైతే చూడండి. ఫస్ట్ చెప్పిన పెట్రోల్ పోసుకొని కిందికి పోదాం అంటే పెట్రోల్ పోసుకోకుండా తమాషా దిగినారు. ఇప్పుడు పెట్రోల్ పంప్ దాకా నొప్పుకుంటూ పోతున్నాం. చూడండి స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ ఓరిల క్రేజీ కేకల్. ఆఖరికి కోతి కూడా రూల్స్ పాటిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళి ఒక దగ్గర ఉంటే ఒక దగ్గరకు వచ్చినాము. ఇక ఆటో కట్టుకుని ఆటోలో మొత్తము మొత్తం అడ్డ మీద కొడుకులా ఉన్నాము. సాగర్ లంచ్ కొడుకు మాట్లాడర్రా. అవన్నీ చెప్పుకోలేము. హాయ్ ఫ్రెండ్స్, అరే బాగా ఎడిటింగ్ బట్టలు చందు ఎక్కడున్నా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. పక్కకి రావాలి. ఆయన డైరెక్టర్. నాకు ఈయన మూవీలో నాకు ఛాన్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ మూవీ పేరు ఏం పేరు తెలుసా? విష్ణువర్ధన్. పాల్తున్నా కొడుకులు పెద్ద బొలిషాడ్ గా వచ్చినాడు ఇప్పుడే. మారి సీను దెబ్బ సీను ఎక్కడున్నా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. ఈయనదే పెళ్ళి మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. రూపాయి సిగరెట్ తాగేటోడు. రూపాయి కాదు, ముక్కు పీడి తాగుతాడు. ఏం పండు కోతి లెక్కన ఉన్నవరా. వెరీ క్రేజీ అబ్బాయి. వచ్చేయాలి, లోపలికి రావాలి. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెడుతున్నాము, నచ్చితే మెసేజ్. రోజుకి రూపాయి. రోజుకి 100 రూపాయలు. మీకు అమ్మాయిని చేస్తే నాకు సెట్ చేయండి ప్లీజ్. నా నెంబర్ వచ్చేసి కామెంట్లో పెడతాడు. పెట్టేసారా? పెట్టేస్తా. మొత్తం వేరే ఉంటుంది. మినిమం పడిపోవాలి. నాకు ముగ్గురైనా ఓకే, నలుగురైనా ఓకే. పడిపోవాలి. నాకు ముగ్గురైనా ఓకే, నలుగురైనా ఓకే. 100 రూపాయలు నిజంగా పబంధన్ కూడా ఎటుపోయినట్టు రాడు. చచ్చిపోయినాడా? ఉన్నాడా వీకినారా ఎవరైనా? బక్కలాగా ఎడు జరుగుతున్నాడు. అందనే అనుకున్నాం. ఏడో పాత బుక్ లంచోడు అందరికి వెళ్తుంది. ఏడో డైరెక్టర్. ఫ్యూచర్ విత్ డైరెక్టర్. నెక్స్ట్ సినిమాలో ఈయన చాలా డీసెంట్ అని అనుకుంటాం, కానీ చాలా ఎదుగులు పని చేస్తాడు. రోజు బాత్రూమ్ ఏమో చేస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. వీడు ఎంత పొడుగు ఎందుకైంది అనుకోడు. బెండకాయలు ఎక్కువైనాడు, బెండకాయలు ఎక్కువైనాడు, అందుకే పెద్దగా ఏం చేస్తా
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఇట్రా చిన్న ఇట్రా రావాలి. వాడు మారిపోతుండు దొంగ నా కొడుకు. రావాలి బాబు రావాలి. బాబా ఈ పేరు చారియా చారి ఇట్లా రావాలి. ఏంటి డ్రెస్ ఇట్లా వేసినావు? తిరుపతి మొక్కు కాదు. ఈ జుట్టు ఎందుకు ఇంత పెరిగింది చెప్పు? రెబల్ స్టారా? స్టార్ అంటే టర్కీ. ప్రాజెక్ట్ 4 కాదు. పెళ్ళికి వచ్చినావా? పెళ్ళికి ఆడికి వచ్చి దింగి తిందామా వచ్చినామా? నైల్స్ ఫ్రెండ్స్ ఈ చూడకి ఇట్లా కానీ పెద్ద దింగి తిని వచ్చింది. మళ్ళా ఇంకొకటి ఏంది, పెళ్ళికి వచ్చినట్టు వచ్చి పెళ్లి కూతునే పోదామని ట్రై చేస్తున్నాడు. ఇంకా ప్లాన్లు ఉన్నాడు. చాలా చిన్నది నీకెందుకు చెప్పు. నవ్వుతున్నాడు. నవ్వులోనే తెలిసిపోతుంది ఈడు ఎలాంటాడు. చూసినారు ఫ్రెండ్స్, అట్లుంటది ఇంతోని. ఇక మెల్లమెల్ల బ్రో హెయిర్ కట్ బాగుందిరా. నీ గురించి ఏదైనా డిఫరెంట్ ఏం లేదు అంత దగ్గర. ఏం లేదా మరి కూడా లేదా. ఈ షో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. అంటే పెళ్ళికి ఎందుకు వచ్చినాం అంటే మనకి గిఫ్ట్ వర్క్ వచ్చినాం. తెలుసుగా దిగి తినికనే వచ్చినాం. ఇదే బాగుంటుంది. ఇంకా కాదు మీరు అటు వేరు కదా, పోలీసులు పట్టుకురేమన్నా? ఒక పట్టుకునే సిచ్యువేషన్ ఏంది? లైసెన్స్ ఉందిరా, బండి ఇద్దరు ఇంతనేగా ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ అంతేరా. అట్లంటే దొంగ పప్పు చేస్తానా? దెంగి తినడానికి వచ్చినాడు. వెనకాలేమో షూటింగ్ అవుతుంది చూడు. ఒకసారి కథ చెప్పవా? స్టోరీ చెప్పరా ప్లీజ్. స్టోరీ ఏమంటే, ఇప్పుడు మన పెళ్ళికి వచ్చిన పెళ్లి కూతుని విష్ణువర్ధన్ లేపు అంటే విలన్ వచ్చేసి మన భరత్చారి. స్టేడియంల తద్దరిలే ఈలల్. డైరెక్టర్ మిస్ అవుతుంది. విలన్ అనమాట. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. భరత్చారి ఏదో విలనిజం ఎట్లుంటుంది. వాడు ఇదంతా రౌడీ గ్యాంగ్ అనమాట. అంత డీసెంట్ ఉన్నారు. ఓకే హీరో విష్ణువర్ధన్ అన్ని చేసేవన్నీ డీసెంట్ పనులు, కానీ వెనక మాత్రం లంగోట్ పనులు చేస్తాను. సరే అంత వదిలేసాడు. మన ఈ పర్సన్ గురించి చెప్పారా కొద్దిగా? ఇతను మ్యాడ్ సినిమాలో చూసినావా? అల్లో ఒకటి ఉంటుంది. అదేరా జాతకం చూపిస్తాడు, పిల్ల దొరకదు. ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాల పోటీలు పెడితే మ్యాడ్ సినిమాలో ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను. కాదు 15 years. 10 years రా. కింద కూడా రాలేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే కానీ మీరు పెళ్లి గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. చందు నా చిన్నప్పుడు స్నేహితురాలు. చెప్పాలి చందు ఇటు రావాలని. నేను కాదు, స్నేహితురాలు. హే గాయ్ ఫోన్ లెవెల్ చెప్పు ఒకసారి. మా గర్ల్ ఫ్రెండ్. తెలుసు బ్రో. తెలుసు బ్రో. ఇప్పుడు పెళ్ళి అట్లుంటది. మెల్ల కవర్ చేయాలి అందరినీ. సిగరెట్ ఇటు రావాలి. బ్రో ఏమన్నా మాట్లాడవా? సాల్ వద్దు మాకు, ఎక్కువసేపు మాట్లాడతాడు. ఇంకా చెప్పాలి. కన్నా ఏడి కన్నా టైం అవుతుందంట చెప్పు. పెళ్లి టైం అవుతుందండి, ఆకలిస్తుండ దానికి. అన్నం కూడా ఉండలేరు. ఇక నడువు. ఇక సద్దన్నం వేస్తారు గోరి. సద్దన్నం వేస్తారు. సద్దన్నం కూడా లేదేమో ఎంగేర్ అంటుంది. కన్నా
లోపలికి రావాలండి. లేరు ఇక్కడ వాళ్ళు. పెళ్ళికి వచ్చినాం కానీ పెళ్ళిలో ఏం సపోర్ట్ లేదు, అంత మాదే ఉంది అవ్వ. క్లాసిక్ ఫంక్షన్ అన్నారు కానీ భూత్ బంగ్లా లెక్క ఉంది అంతా. అట్లుంటుంది పెళ్ళి అంటే. ఏమనుకున్నాం కానీ తినడానికి వచ్చినాం కానీ అంతా ఒక 20 మంది దాకా వచ్చినాం తినడానికి. గిఫ్ట్ లేదు బ్రో, ఏం లేదు, శాత కాదు తినడానికి, గట్టి తినడానికి వస్తాము. అంటే ముస్లిం వాళ్ళు మంచిగా చేస్తారు, మంచి ఫుడ్ పెడతారని వచ్చాము. లేకపోతే తెలుగు వాళ్ళకి పెళ్ళి అంటే మేము అసలు వచ్చేటోళ్ళం కూడా కాదు. అట్లుంటుంది మాట్లాడి చూద్దాం ఇక మన కొడుకులు ఏం మాట్లాడుతారు. ఇక ఈసారి చెప్పాలి. విలన్ నీకు పెళ్ళికి ఇప్పుడు వచ్చినాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మన అందరినీ దోస్తులని అందరినీ కాదు, నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు గర్ల్ ఫ్రెండ్ అని అయినాను. అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే సార్ ఒక పాట పాడి ప్రభాస్ ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా. మాట్లాడా? ఏ సూపర్ సింగర్ బ్రో, ఏమనుకుంటున్నావు? నీకు ప్రభాస్ అంటే ఇష్టం అంటే పాడాలి. సో అందరిని వచ్చి డైరెక్ట్ చూపిద్దాం మనం జరసేపు. ఏ డైరెక్టర్ శాత కదా మాట్లాడానికి, ఏమైంది డైరెక్టర్? అరే కాసేపు కొడుకులు పారిపోయినారు అట్లుంటది. చాలా అందరు వెళ్ళిపోయినారా? లాస్ట్కి గణేష్ ఆడు మిలిగినాడు, ఎప్పుడెప్పుడు బిచ్చం ఇస్తాడు అని కూర్చొని నిలబడ్డాడు. టైం ఉంది బ్రో, నువ్వు ఎత్తుకున్నాడు కదా పిల్లని. ఏం పండు కోతి లెక్క చెప్తున్నారు అందరూ వీడియో నువ్వు కలిసి. అట్లుంటది. టైం 11 అవుతుంది ఫ్రెండ్స్, పెళ్ళి ఏమో 10 గంటలకు అన్నారు. పెళ్లి కొడుకులు వేసుకున్నాడు వెళ్తాను. ఓకే చెప్పు. ఏం చేసినావా? చేస్తా. నేను అన్నది బిట్లు రా. చెప్పాలి నీకు అంటే నాకు ఆఫర్ ఇచ్చాడు. ఏం సపోర్ట్ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మాకు మేమే డబ్బు కొట్టుకుంటున్నాం. డల్ అయిపోయినారు, టిఫిన్ లేదు, వడ్డ లేదు. నేను పొట్టవాడు నింపుకోండు. పొద్దునే తిన్నావు కదా మూడు. ఏడ్రా పన్నారే, టిఫిన్ లేదు, ఏం లేదు. దెంగ బీకినావు నువ్వైతే, దెంగి తిని పొద్దునే తినలే నువ్వు. బోండలు తినలేదా? సరే టిఫిన్ తీసుకురా పోనీ. ఏడున్నారా ఇప్పుడు నువ్వు? మాతో ఉంటేనే నువ్వు చెప్తాం మేము, లేకపోతే నువ్వు ఎవడో కూడా మాకు వెళ్ళి అంటారు. పెళ్ళి గిన్నె వచ్చినాడో చెప్తా. గిన్నెగానే వచ్చినాం, మరి ఇంకెందుకు వచ్చినాం? 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చినాం, బిర్యానీ బాగుంటుంది అని చెప్పి వచ్చినాము. సరే ఇటు రావాలి. ఈయనకి పెళ్లి కూతురికి ఏమో కనెక్షన్ ఉంది. మనం 6 తరగతి నుంచి చదువుకున్నాం పెళ్లి కూతురు నేను. 6 తరగతి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కథలేనే. అమ్మా కొడుక కరెక్టే కానీ వీడియో తీస్తాడు మెయిన్. కాదు వీళ్ళే మొత్తం. కాదు రికార్డులో మా ఓన్ పేరు ఉంటాం. రికార్డుల కిందకి రావు. మా క్లాస్లో మనుషులు పోలు కూడా 7 ఉంటారంటగా. మన క్లాస్లో K9 1 2 3. K9 1 2 3. నవీన్ అరే పిచ్చెక్కిందారా నీకు? ఇలా ఇక్కడ ఆడితే మనం నువ్వు ఆడాలి. తలకైతే ఎందుకు ఆడుతున్నావు? K9 1 2 3. నీ దగ్గర 1 2 3. K9 1 2 కళ్ళకోయా 3 బాస్కెట్. సొల్లు నవీన్ నలుగురురా. అడవుడు ఉండే చూసినా బాహుబలి స్టోరీ ఎవడు తెలుగు సార్ నాకు చెప్పిందాడు. మన అమ్మ రోజు పెన్సిల్ కేసి కొట్టినాడు చూడరా ఇట్లా. అదంతా ఏమో కానీ
మళ్ళీ అట్లుంటుంది సిద్ధాంతం. అరే ఇవన్నీ చెప్పేవన్నీ పచ్చ అబద్ధాలు. ఇప్పుడు ఉంటుంది. చెప్పేవన్నీ పచ్చ అంటే అబద్ధాలు. నాకు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా, వాని పేరు రమేష్ సురేష్ ఉంటుంది. అంటే జనార్దన్ సారు మా మ్యాథ్స్ సారు కొట్టిండు. లెటర్ రాసిండు. ఏం రాసిండు సార్? నన్ను సార్ కొట్టింది. ఎట్లా కొట్టింది సార్? కుక్కర్ కొట్టింది సార్. కుక్కర్ కొట్టింది సార్. వాడు మళ్ళీ ఇంకోటి సార్, ఇది నేను ఆఫీస్లో పెట్టిన సిస్టమ్ పండుకోతి అరే అరే ఓ లాగుది, నేను ఇట్లా వీడియో చూస్తుంటా, నీవు చూస్తుంటా, అది ఎంత తెలుసు. దొంగకోళ్ళు పట్టినట్టు హాయ్ ఫ్రెండ్స్, మా క్లాస్ నాజియా మ్యారేజ్ ఉంటే వచ్చినాం ఫ్రెండ్స్. ఒక్కరా కొడుకు తీసుకురాలేడు. అందరు ఈవినింగ్ వచ్చారు. అయిపోయా బిర్యానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, గిఫ్ట్ తీసుకురమ్మంటే మెయిన్ ఫ్రెండ్స్. వీడైతే అసలు ఎందుకు వచ్చినా వానికి తెలియదు ఫ్రెండ్స్. వాడైతే అబలబచ్చారి అడవి చేసు, వీడు కన్నయ్య ఫ్రెండ్స్. వీడు అపరిచితుడు జంగల్ బుక్ అంటారు ఇతన్ని. అంత ఖాళీ ఉన్నారు ఫ్రెండ్స్, అందరు దెంగి తిన్నింగ్ వచ్చారు అంతే. వీళ్ళు ఫ్రెండ్స్ పెళ్ళికి వచ్చారు. ఒవ్వానికి ఇన్విటేషన్ లేదు, నా ఒక్కనికి ఇన్విటేషన్ ఇస్తే ఈ కొడుకులు అందరు వచ్చారు. బిర్యానీ పెడతారు రారా మామ అంటే 2 నిమిషాలలో అయ్యో ఈ కొడుకు అయితే మెయిన్. వీడైతే ముఖం దా పెట్టుకున్నాడు కానీ వీడు చాలా డేంజర్. వీడు చూడండి ఇంకా పత్తిత్తు రాకున్నాడు కానీ చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇంకా వీడికి అయితే జంగిల్ బుక్. వీడు ఇంకా ఆ మొఖమోడు. వీడిని పిలవనే లేదు. పిలవని పెళ్ళికి ఎందుకు వచ్చినో వానికే తెలియాలి. మరి బిర్యానీ పెడతా అనగానే ఏదో వీడియో చేద్దామని వచ్చింది కానీ పేలలేదు ముసలి నా కొడుకుడు. బీచందు మన హీరో అన్నట్టు, మెయిన్ ఫిల్మ్ డైరెక్టర్ ఈయన మన ఆర్టిస్ట్. చాలా సీరియస్ మెయింటైన్ చేస్తుంది కానీ చాలా నవ్వులు లోపల కిలకిలలు. మన యూట్యూబ్ క్రియేటర్ ఈయన. అన్న నమస్తే. పెద్ద దిక్కు మాకు ఈయన, మా క్లాస్లో పెద్ద దిక్కు ఈయన. ఈయన సాంగ్ కంపోజ్ చేసిన ఈయననే. ఈ ఫిలింకి సాంగ్ కంపోజ్ చేసి ఈయనే. జంగిల్ బుక్ హీరో. జంగిల్ బుక్ హీరో భరత్చారి. కాదు వీడిని పిలవనే లేదు, ఇన్విటేషన్ పెట్టలేదు కానీ ఉరికొచ్చిండు. ఎంబడే బిర్యానీ అనగానే ఉరికొచ్చిండు. ఈ అమ్మ కొడుకులు బిర్యానీ అనందానే 30 కిలోమీటర్లు ఉరికొచ్చిరు. ఏం పాట జంగిల్ బుక్ భరత్చారి. మా ఇంటికాడ నిజంగా అడిగిరాడు జంగిల్ బుక్ కూడా ఇవ్వడాలి. ఆ జంగిల్ బుక్ కూడా మా ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది నాకు. ఆ జంగిల్ బుక్ కటింగ్ ఎప్పుడు చేసుకుంటావు? భరత్చారి మాట్లాడు. ఏమన్నాడు రా మీ ఇంటికాడ? ఆ జంగిల్ బుక్ కూడా ఎవడు అడిగి మనిషి ఎవడు నీ ఫ్రెండ్ అని అడిగిరు బ్రో. నన్ను ఇజ్జత్ అయితే తీసుకున్నాడు. కటింగ్ చేసుకోరా అంటే మొక్క అంటున్నాడు. 10 సంవత్సరాల నుంచి అదే కటింగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం 10 సంవత్సరాలు మొక్కారా? 10 సంవత్సరాలు చెప్తాను సార్. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప.
స్పెషల్ స్పెషల్ కా మెంటల్ హాయ్ గైస్ పెళ్ళికి వచ్చాం ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాలేదు తినబోతాం తినడానికి వచ్చినారా? కానీ పెళ్ళికి అయితే ఎప్పుడు కానీ తినైతే ఇంకా పెడతలేరు పెట్టమని చెప్పరా? మొగలు మాడిపోయినాయి ఒక్కొక్కని. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఇగో ముఖం మాడిపోయింది. అబ్బాయి ఇంత క్లారిటీగా పడుతున్నాడు. బోక అయిపోయినాడు. అందంగా ఉన్నావు ఇగో, అందంగా ఉన్నావు ఇగో, ఏ అడవి మనిషి. केसरी त्योहार विमल बोलो जुबान केसरी తినిపోతాను రాజ్నివాస్ ఈయన ప్రభాస్ ఫ్యాన్. నెక్స్ట్ మన ప్రభాస్ వెంబడి షూటింగ్ ఉందంట. ఎప్పుడుందో తెలియదు. భరతరి షూటింగ్ ఎప్పుడు ఉంది? భరతరి చెప్పు. రేపే ఉందంట. అరే ఒక పాట పాడరా ప్రభాస్ మీద. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎవడంట చెప్పు. డైలాగ్ చెప్పు, ఒక్క డైలాగ్ చెప్పు. సేవా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. చిట్టి నా బుల్బుల్ నా బుల్బుల్. గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేసావే, లైన్ లోకి వచ్చేసావే. చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే, అత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే. చిట్టి నా ఎటు చూస్తున్నారా చారి? కన్నా నిన్ను ఈ సైడ్ చూస్తున్నాడు వాడు. ఇటు సైడ్ చూడరా చారి. అరే ఫోటో మించి దిగు సన్నా. ఒక పక్క చూడొక సన్నా. మెడల్ ఇట్లా ఎందుకు పెడుతున్నావు అట్లా? ఇరిగిపోయినాయి మెడలు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఫ్రెండ్స్ ఇంకోసారి ఎప్పుడు జీవితంలో పెళ్లికి రావద్దు. వచ్చినా కూడా ఎండాకాలంలో రావద్దు. గుద్ద ఇనిగిపోయింది మాదైతే. ఇగో ఒక్కొక్కరిని మొత్తం అవతారాలు చేంజ్ అయినాయి. ఇగో నాకు చూసిన తమ్ముడు సరే. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. రైటా మళ్ళా బాయ్. ఓకే మరి బాయ్. మరి ఇలాంటి వీడియోలు చాలా ఇంకా తీస్తాము. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఖాళీ మూత మోగిపోతుంది వీడియోలు అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా కొత్త వీడియోలతో ఇంకా మంచిగా వస్తానని నేను అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీ ముంగటికి తీసుకొస్తా. ఓకే మరి బాయ్. సీ యూ. గుడ్ బాయ్.